పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకార మధ్యే సరసిజముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థయత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి సాధ్వీమణిని మనసారా అభినందిస్తున్నాను. చక్కటి ఆచార్య సమాశ్రయణం, సంప్రదాయ అభిరుచి కలిగినటువంటి వ్యక్తి అని ఆమె మాటలలో ఉండే సంస్కారం ద్వారా తెలుస్తోంది. మాట వినయాన్వితంగా ఉంది, మధురంగా ఉంది, చక్కటి తీరులో విషయాన్ని విన్నపం చేశారు. చిన్న గ్యాప్స్ వచ్చాయి, అంటే ఆ కంటిన్యూటీ కొంచెం తగ్గింది అటు ఇటు చూసుకోవడంలో, కానీ అంతకు మించినటువంటి తేడా అనుసంధానంలో ఎక్కడా రాలేదు. 2 శ్లోకాలు చక్కగా చెప్తున్నారు. మనం ఇంతకు ముందు ఒక శ్లోకమే చెప్పుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు 2 శ్లోకాలు మనం చెప్పుకుంటున్నా మననానికి ఆ రెండింటినీ సంసిద్ధంగా మీరు మళ్ళీ ఒకసారి పరిశీలన చేసుకుని చక్కగా వాటిని అనుసంధానం చేస్తూ అర్థ వివరణం చేస్తున్నారు. అలా ఆ ప్రక్రియలోనే ఇవాళ సాధ్వీమణి గారు కూడా చక్కగా ఈ అనుసంధానాన్ని చెయ్యడం, అర్థ వివరణ చెయ్యటం మనసారా అభినందనీయం. చక్కగా అవగాహన చేసుకున్నారు, స్పష్టంగా వివరణ చేశారు. శ్లోకానుసంధానంలో ఒక చిన్న సవరణ ఉంది. అన్యోన్య రంజక రుచో తర్వాత అనుపమాన అనుకోవాలి. అక్కడ ఎస్ మార్క్ ఎప్పుడైతే ఉంటుందో అది ఆ అనే అక్షరానికి గుర్తు అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ అనుపమాన అని కాకుండా అనుపమాన, అక్కడ ఆ ఉండదు, సంధిలో మనకు అలాగా వస్తుంది. అన్యోన్య రంజక రుచో నుపమాన అన్నారు. అనుపమాన ఆ కూడా కొంచెం వినపడేటట్లుగా అనుసంధానం చేయాలి. అలాగే రంగేందు కాంతి మధికాం, అక్కడ కాంతిం అధికాం కలిపితే కాంతి అధికాం అని అవుతుంది. ఆ 2 చోట్ల చిన్న వినడానికి చిన్న తేడాగా వినిపించింది. మిగిలిందంతా కూడా చాలా చక్కగా అనుసంధానం చేశారు. నందనవనం అన్నప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రమాణాలన్నింటినీ కూడా చక్కగా క్రోడీకరిస్తూ శృతి ప్రమాణాన్ని, రామాయణంలో ఉండేటటువంటి ప్రమాణాలని అన్నింటినీ క్రోడీకరిస్తూ ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి విషయాలని కూడా జ్ఞాపకం చేసుకుంటూ స్పష్టంగా శ్లోకార్థాన్ని వివరణ చేసినటువంటి సాధ్వీమణి గారికి ఇతోధికమైనటువంటి ఆచార్య అనుగ్రహం కలిగి సద్గ్రంథాలను ఇంకా ఎన్నింటినో అనుసంధానం చేసి ఇలా చక్కటి మృదువైన తమ కంఠంతో చక్కటి స్పష్టతతో మంచి విషయాలని
10 మందికి అందించేటటువంటి సదవకాశాన్ని పొందాలి అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థన చేస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. ఇవాళ గోష్ఠి వారికి అందరికీ కూడా పండగ శుభాకాంక్షలు. హోళీ పండగ ఇవాళ, రంగుల కేళీ పండగ ఇవాళ. ఇవాళ మనం రంగులు ఆడలేదు, కానీ ఇవాళ మనం ఈ వ్యాసంగంలో మాత్రం హోలీ ఆడబోతున్నాం. హోలీ ఖేలేంగే హంసబ్. అంటే అది ఉత్తర దేశంలో అయితే విపరీతంగా హోలీ దివాళీ రెండు బాగా చేస్తారు. కానీ మన అదృష్టం, నాకు ఇవాళ అదే ఆశ్చర్యం అనిపించింది. ఇవాళ శ్లోకంలో మనం నిజంగా రంగులలోనే తడిసిపోతాం. అది మనకు అలా ఏ విశేషానికి ఆ విశేషాన్ని అనుభవించగలిగేటట్లుగా శ్లోకాలు కుదరడం అనేది కూడా ఇది నిజంగా ఇది రంగనాథుడి యొక్క ఒక చమత్కారమేమో అని అనిపిస్తోంది. ఆ రకమైనటువంటి ఒక ఆనందం ఇవాళ మనం అనుభవించబోతున్నాం. ముందుగా డోలికా పూర్ణిమ అని మన వాళ్ళు దీన్ని హోలీ అని వాళ్ళంటే, మనవారు డోలికా పూర్ణిమ, డోలా పూర్ణిమ అంటారు. ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉండేటటువంటి దివ్యక్షేత్రాలు 4, అవి 4 మండపాల్లాగే భావిస్తాం మేమందరం కూడా. అక్కడ వాళ్ళ సింహాచలం ఒకటి, రామతీర్థం ఒకటి, పద్మనాభం ఒకటి, అలాగే శ్రీకూర్మం అని 4 క్షేత్రాలు ఉంటాయి. ఆ శ్రీకూర్మంలో ఇదిగో ఈ డోలా పూర్ణిమకి గొప్ప ఉత్సవం జరుగుతుంది. అదొక విశేషం. అవన్నీ మనం తర్వాత చెప్పుకుందాం. అంతేకాదు చాంద్రమానం ప్రకారంగా ఇవాళ లక్ష్మీ అమ్మవారి యొక్క తిరునక్షత్రాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. సౌరమానం ప్రకారంగా ఇంకా మీనమాసంలో మనకు వస్తుంది. ఇంకా మీనం మనకి వాళ్ళకి రాలేదు కాబట్టి, చాంద్రమానం ప్రకారంగా ఇవాళ లక్ష్మీ అమ్మవారి యొక్క తిరునక్షత్రం ఉత్తరా నక్షత్రం శుక్రవారం కూడా కలిగింది. కొన్ని చోట్ల ఈ పద్ధతిలో కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క తిరునక్షత్రాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అలా ఈ విశేషమైనటువంటి రోజులో అమ్మ అనుగ్రహం మనకి కలగాలి అని ప్రార్థన చేసుకుంటూ వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం శ్లోకానుసంధానంతో. 80 నుంచే కంటిన్యూ చేసుకుంటాం. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. జలధిమివ నిపీతం నీరదేనాద్రిమబ్ధౌ నిహితమివ శయానం కుంజరం వాత్రికుంజే కమలపదకరాక్షం మేచకం ధామ్ని నీలే ఫణినమధిశయానం పూరుషం వందిషీయ శ్రీరంగేశయ ఇహ శర్మ నిర్మిమీతాం ఆతామ్రాధర పదపాణి విద్రుమో నః కావేరీ లహరికరోపలాల్యమానో గంభీరాద్భుత ఇవ తర్ణకోర్ణవస్య సించేదిమం చ జనమిందిరయా తటిత్వాన్ భూషామణిద్యుతిభిరింద్రధనుర్దధానః శ్రీరంగధామని దయారస నిర్భరత్వాత్ అద్రౌ సయాళురివ శీతలకాలమేఘః ఆమౌళిరత్నమకరాత్ పునరాచ పద్భ్యాం ధామక్రమోన్నమదుదారమనోహరాంగ శ్రీరంగశేషశయనం నయనైః పిబామః పశ్యన్మనః ప్రవణమోఘమివామృతస్య అరవిందితమంఘ్రిపాణివక్త్రైః అపితాపించితమంచితాంగకాంచ్య అధరేణ చ బంధుజీవితం శ్రీః నియతం నందనయేత రంగచంద్రం అన్యోన్యరంజకరుచోనుపమానశోభాః దివ్యస్రగంబర పరిష్కరణాంగరాగాః సంస్పరసతః పులకితా ఇవ చిన్మయత్వాత్ శ్రీరంగేందుకాంతిమధికాం ఉపబృంహయంతి. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. మొట్టమొదటి పార్ట్ ఒక 2 నిమిషాలైనా మనం ఒక ఎక్సర్సైజ్ చేసుకోవాలి. కాబట్టి నిన్న మనకి నందనయేత అనేటటువంటి నందనవనంగా అమ్మవారు ఆనందించవచ్చు అని భగవంతుణ్ణి నందనవనంగా ఉత్ప్రేక్ష చేశారు, ఊహించి చెప్పారు. అందులో రకరకాల పుష్పాల గురించినటువంటి ప్రస్తావన చేశారు. ఇప్పుడు మనం సాధ్వీమణి గారి మననంలో దాన్ని మనం గుర్తు చేసుకున్నాం. ఇక్కడ నందనవనం అనేసరికల్లా చెట్లతో కలిసినటువంటి పువ్వుల గురించి బంధు జీవితమని, అలాగే తాపించమని, అరవిందమని ఇక్కడ వచ్చాయి. అలాగే మనం ఇంతకు ముందు కావేరీ తీరంలో ఉండేటటువంటి ఉపవనములని గురించి ప్రస్తావన చేసినప్పుడు ఆ ఉపవనములలో ఉండేటటువంటి చెట్లని గురించి కొన్నింటిని లిస్ట్ అవుట్ చేశారు.
ఆ చెట్ల పేర్లను ఒకసారి, ఇక్కడ పుష్పాల పేర్లు ఎన్నో రకాలుగా వస్తున్నాయి. పద్మమని, పంకజమని, నళినమని, ఇలా రకరకాల పేర్లు మనం గుర్తుపెట్టుకున్నట్లే పదాలని. మనం ఏ ఏ తోటలతో, ఏ ఏ వృక్ష రాసులతో ఆ ప్రాంతం అంతా కూడా ప్రకాశిస్తోంది అని అంటే దానికి శ్లోకాలు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి అంటే, గుడ్ గుడ్, కదళ వకుళ జంబూ అనేటటువంటి శ్లోకంలో వరుసగా వృక్షాల యొక్క పేర్లు చెప్పబడ్డాయి. చూడండి, 25వ శ్లోకం అని అంటున్నారు. ఇప్పుడు వాటి పదాలకి ఆ చెట్లను ఆ పదంతో మనం దాని అర్థాన్ని గ్రహించగలుగుతున్నామా లేదా అనే దానికోసం ఈ టెస్ట్ అన్నమాట. అక్కడైతే శ్లోకం ఉంది, కదళ వకుళ జంబూ పూగ మాకంద అనే 5 పదాలు ఉన్నాయి అక్కడ. చూడండి, కదళం అంటే కదళి అంటే అరటి చెట్టు, వకుళం అంటే వకుళ వృక్షం అంటే మనకి తెలుసు, బాగా తెలిసినటువంటి పదం కదా వకుళం, వకుళాభరణం వందే అనే దాన్ని. జంబూ, జంబూ వృక్షం నేరేడు చెట్లు. పూగ అంటే పోక చెట్లు. మాకంద అంటే మామిడి చెట్లు అని మనం అక్కడ చెప్పుకున్నాం. ఇక్కడే కాకుండా ఇంకో చోట కూడా మనకి చెట్ల గురించినటువంటి ప్రస్తావన వచ్చింది. క్రముక పనస మోచా మేచకాని క్రియాసు అని అంతకు ముందు వచ్చిన దాంట్లో ఒకటి ఉంది. అంతేకాదు నారికేళ వృక్షాలని గురించి కూడా మనకి ప్రస్తావన వచ్చింది. స్వతట విటపిరాజీ అన్న చోట నారికేళాలని గురించి ప్రత్యేకించి మనకి చెప్పారు. అలాగే క్రముక పనస మోచామేచకాని అన్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్న వాటిలో ఉండేటటువంటి చెట్ల పేర్లే కొంచెం మార్చి ఇచ్చారు. అక్కడ పూగ అంటే పోక చెట్లు అని అనుకున్నాం, అక్కడ పూగ అనే శబ్దం. ఇక్కడ ప్రముఖం అంటే కూడా పోక చెట్టు అనే అర్థంలోనే ప్రయోగించారు. ఆ పదం కూడా అదే అర్థాన్ని ఇస్తుంది అని అనుకున్నాం. అలాగే అరటి చెట్టు అనడానికి కదళ అనేటటువంటి పదం ఇందాక శ్లోకంలో మనం తెలుసుకున్నాము. కదళి వృక్షం అంటే అరటి చెట్టు అని. కదళ అని అక్కడ, ఇక్కడ మోచా అన్నారు. అంటే చెట్లు ఒకటే, పదాలు మారాయి అన్నమాట. ఈ పద జ్ఞానం కూడా మనకు ఉండడం కోసం ఎస్ఆర్ నోలు మీరు పెట్టుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలాంటి వాటిని మీరు ఈ పదానికి మోచా అంటే అరటి అంటే అవును కాదు అని సమాధానాలు చెప్పుకోవడం, ఇలాంటివి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇలా ఎన్నో రకాలైనటువంటి చెట్ల పేర్లని మనం ఇంతకు ముందు అక్కడ తెలుసుకున్నాం. నిన్నటి శ్లోకంలో రకరకాలైనటువంటి పుష్పాలు, రంగురంగుల పుష్పాలను గురించి చెప్పారు. ప్రధానంగా మనకి కొత్త పేర్లు ఏవి అని అంటే తాపించము అనేది ఒకటి, బంధు జీవితం అనేటటువంటి పదాలు. ఈ పదాలు, ఈ పదాలకు అర్థాలు గుర్తుపెట్టుకోవాలి. ఇన్ జనరల్ మనం క్విజ్ క్వశ్చన్స్ వేసుకోవటానికి ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి. తర్వాత శ్లోకంలో స్వామి యొక్క దివ్య స్రక్ అంబర అనేటటువంటి వాటి యొక్క అన్యోన్య రంజకత్వాన్ని గురించి నిన్న మనం ప్రస్తావన చేసుకున్నాం. అక్కడ మాలికలు, ధరించినటువంటి వస్త్రము, ఆయన ధరించినటువంటి ఆభరణములు, ఆయన తిరుమేనిని అలంకరించినటువంటి అంగరాగములు అని అనుకున్నాం. ఇవి పరస్పరం ఒకదానికి ఒకటి విలక్షణత్వాన్ని తీసుకొస్తున్నాయి అని, భగవంతుడికి వాటి వల్ల గొప్పతనం, భగవంతుడి వల్ల వాటికి గొప్పతనం అని అంటూ మనం రకరకాలుగా అక్కడ అన్వయాలు చేసుకున్నాం. ముఖ్యంగా ఈ సన్నివేశంలో మనం ముడిచ్చోది అనేటటువంటి దశకంలో ఆళ్వార్ల యొక్క అనుభవం ఎలా ఉంది అనే దాన్ని చెప్పుకున్నాం. ఇది దీనివల్ల దానికి గొప్పతనమా, దానివల్ల దీనికి గొప్పతనమా అనేదాన్ని నిశ్చయం చేసి చెప్పలేకపోవడం అన్నమాట. అంటే ఇది బాగుంది అది బాగుంది అని అనుకోవడం, దీనికంటే ఇది బాగుందా అని అనిపించేటట్లుగా ఉండడం అంటూ అక్కడ నంబిళ్ళయ్య వారి వ్యాఖ్యానంలో ఉండే విశేషాలను కూడా మనకి ఇచ్చారు. అంత వివరంగా మనకు అక్కర్లేదు, చదివితేనే అర్థమైపోతుంది. ఇదా అదా అనిపించేటట్లుగా ఉన్నాయి అనే దాంట్లో ఇవి బాగా కాంతివంతంగా ఉన్నాయి అని అన్నప్పుడు మనకి ఇక్కడ ప్రమాణాలుగా స్తోత్రరత్నంలో ఒక శ్లోకాన్ని ఇస్తున్నారు. అలాగే మనకి రామానుజుల వారి యొక్క శరణాగతి గద్యంలో ఉండేటటువంటి ఒక ప్రయోగాన్ని కూడా మనకి దీంట్లో తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది అని అంటున్నారు. ఇవేం చేస్తున్నాయి అంటే రంగేందు కాంతిం అధికాం
ఉపబృంహయంతి, కాంతిని బాగా పెంచుతున్నాయి అని చెప్పడం చేత ముఖ్యంగా ఇక్కడ స్తోత్రరత్నంలో ఉండేటటువంటి శ్లోకాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ స్తోత్రరత్నంలో శ్లోకం కూడా మనకి వ్యాఖ్యానంలో ఇచ్చారు. స్ఫురత్ కిరీటాంగద హార కంఠికా మణీంద్ర కాంచీ గుణ నూపురాదిభి రథాంగ శంకాసి గదా ధనుర్వరైర్లసత్తులస్యా వనమాలయోజ్వలం అనే శ్లోకంలో ఇక్కడ గమనించాల్సింది ఏంటి? శ్లోకం మీరు నెంబర్ పెట్టడం కాదు, ఇక్కడ గమనించాల్సిన అంశం ఏది అనంటే శ్లోకం మొదట్లో ఉన్న పదం, శ్లోకం చివరిలో ఉన్నటువంటి పదం ఒకసారి గమనిస్తే మొదటి పదం స్ఫురత్ అనే పదం, చివరి పదం ఉజ్వలం అనేటటువంటి పదం. స్ఫురత్ ప్రకాశిస్తున్న, ఉజ్వలం అంటే కాంతివంతమైన అని అర్థం అన్నమాట. ఈ రెండు పదాల ప్రయోగాల వల్ల స్వామి యొక్క విగ్రహానికి కాంతి పెరిగింది, స్వామి విగ్రహం వల్ల వాటికి కాంతి పెరిగింది అని అన్యోన్య రంజకత్వం, అన్యోన్య యోగం వల్ల శోభ మరింతగా పెరిగింది అనే వ్యాఖ్యానాన్ని అక్కడ మనకి ప్రస్తావన చేస్తారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి సంస్పర్శత అనే పదం నిన్నటి శ్లోకంలో నిరతిశయ సుఖ స్పర్శ నిరతిశయోజ్వల్య అనేటటువంటి శరణాగతి గద్యంలో రామానుజుల వారి యొక్క ప్రయోగాన్ని గుర్తు చేస్తున్నాయి. ఉజ్వలంగా ఉన్నాయి అంటే ప్రకాశిస్తూ ఉన్నాయి, కాంతిమంతములై ఉన్నాయి, శోభాకరములై ఉన్నాయి అనే అర్థాలను ఇవ్వడం కోసం నిరతిశయోజ్వల్య అంటూ అప్పుడు ఆ ఆభరణాలను గురించి చెప్తారు. అది సుఖస్పర్శ, భగవంతుని స్పర్శతో ఇవి పులకిస్తున్నాయి అని చెప్తారు. అసలు భట్టర్ వారి ఈ శ్లోక రచన చెయ్యటానికి మూలమేది, దేన్ని అనుసరించి చేస్తున్నారు అని అంటే మనం ఇంతకు ముందు స్వామి ఈ రంగనాథుని సన్నిధికి రావడానికి ముందు అనుసరించినటువంటి విధానాన్ని చూస్తే భగవత్ శాస్త్రంలో లేదా నిత్య గ్రంథంలో భగవద్ ఆరాధన విధానం ఎలా చెప్పబడిందో ఆ రీతిలో వస్తున్నారు, ఆ రీతిలో సేవింప చేస్తున్నారు అని మనం చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ కూడా సంహితలో ఉండేటటువంటి ఒక క్రమాన్ని మనకి చూపిస్తున్నారు. పౌష్కర సంహిత అని అందులో ఉండేటటువంటి ఒక శ్లోకం. ఎప్పుడూ ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎప్పుడూ భగవంతుని దివ్యమంగళ విగ్రహాన్ని గురించి, ఆ ఆయుధాలు, ఆభూషణాలు వీటి గురించి ప్రస్తావన వస్తుంది కనుక ఆ శ్లోకం గుర్తుపెట్టుకోండి. మనకి ఉంది వ్యాఖ్యానంలో స్పష్టంగానే ఉంది. స్రగ్ వస్త్ర ఆభరణై యుక్తం స్వానురూపై అనూపమై చిన్మయై స్వప్రకాశైశ్చ అన్యోన్య రుచిరంజకై. ఇదే శ్లోకాన్ని ఇవే పదాలతోటి మనకి భట్టర్ వారి కూడా స్పష్టంగా తెలియచేస్తున్నారు అని ఈ శ్లోకం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పార్ట్ ఎవరికి వచ్చిందో, దీన్ని ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తున్నారో వాళ్ళు ఈ శ్లోకాన్ని కూడా మీరు తెలుసుకొని గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం స్పష్టంగా చెయ్యండి. అన్యోన్య రుచిరంజకై అనే పదమే అన్యోన్య రంజక రుచోహ అని ప్రయోగించారు భట్టర్ వారు. ఇది ఎందులోది? పౌష్కర సంహిత అనేటటువంటి సంహితలోది అని అనుకుంటున్నాం. అలాగే చిన్మయై అని ఉంది, చిన్మయత్వాత్ అని మనకి శ్లోకంలో ఉంది. అవి ఏవేవి అంటే అక్కడ వరుస క్రమం ఎలా ఉందో ఇక్కడ అదే వరుస క్రమంలో చెప్తున్నారు. స్రక్ వస్త్ర ఆభరణములు అన్నారు అందులో. ఇక్కడ స్రక్ అంబర పరిష్కరణములు అంటున్నారు. పదాలు మారాయి కానీ అదే వస్తువులని చెప్తున్నారు. స్రక్ అంటే మాలిక, అంబరం అంటే బట్ట, పరిష్కరణము అంటే ఆయుధము, ఆభరణము అని మనం చెప్పుకున్నాం. వాటిని ఇందులో చెప్తూ ఇవి భగవంతునికి బాగా అనురూపమైనవి, ఉపమానము లేనివి. అందుకే అనూపమై అనే పదమే మనకి శ్లోకంలో కూడా ఉంది. చూసారా, పూర్తిగా ఈ శ్లోకాన్నే స్ఫురింపచేస్తోంది, సంహితలో ఉండేటటువంటి శ్లోకాన్నే స్ఫురింపచేస్తోంది ఈ శ్లోకం అనేది మాత్రం తప్పనిసరిగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ శ్లోకంలో ఉన్న పదాలు భట్టర్ వారు మనకి శ్లోకంలో ప్రయోగించినటువంటి పదాలలో ఉండేటటువంటి సామ్యాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. సామ్యాన్ని గుర్తుపెట్టుకున్నాం కానీ ఇందులో ఉండే చిన్న తేడాని భట్టర్ వారు అందులో మరొక పదాన్ని కూడా చేర్చి చెప్పారు. చూడండి, ఈ శ్లోకంలో
స్రక్ వస్త్ర ఆభరణములు అని మూడింటినే చెప్పారు. అలాగే మనం ఆళ్వందార్ శ్లోకంలో చూసిన, రామానుజుల వారి శరణాగతి గద్యంలో ఉండే వాక్యాన్ని చూసినా అక్కడ కూడా ఈ మూడే చెప్పబడతాయి. కానీ భట్టర్ వారి శ్లోకం చూడండి, అందులో అనులే అంగరాగాహ అనేటటువంటి పదం ఉంది. అంగరాగాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆభరణాలు అవి వర్ణిస్తున్నారు, కానీ అంగరాగాలు మనకి యామునులు చెప్పలేదు, రామానుజులు చెప్పలేదు, సంహితా శ్లోకంలోనూ లేవు కదా. మరి భట్టరు వారు ఎలా ప్రయోగిస్తున్నారు అంటే, స్వామి యొక్క దివ్య తిరుమేనిని అంగరాగాలతో కూడి ఉండేది అనేటటువంటి దర్శనం చేసినటువంటి భగవద్గీత ప్రమాణాన్ని మనకక్కడ చెప్తారు. ఇంతకు ముందు ఆయుధాల దగ్గర మనం చెప్పుకున్నాం, ఆ శ్లోకాన్ని కూడా మనం అనుసంధానం చేసుకున్నాం. దివ్యానేకోజ్యతాయుధం అన్న తర్వాత దివ్య మాల్యాంబరధరం అంటూ ఒక శ్లోకం ఉంటుంది. దివ్య గంధానులేపనం అంటూ ఉండేటటువంటి భగవద్గీత శ్లోకం ఆది ప్రమాణంగా తీసుకుని ఇక్కడ అంగరాగాలను కూడా చెప్తున్నారు అనేదాన్ని మనం తెలుసుకుంటూ, ఆ అంగరాగాలతో అన్నింటితో కూడినటువంటి స్వామి యొక్క శుభాశ్రయము మరింతగా వీటి వల్ల కాంతిని పొంది ఉన్నది, శోభావహంగా ఉన్నది అనే అర్థాన్ని తెలుసుకుంటూ ఆ శ్లోకార్థాన్ని పరిపూర్ణం చేసుకుంటూ ఇప్పుడు మనం కొత్త శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. ముందుగా శ్లోకాన్ని చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఈ శ్లోకంలో ఉండేటటువంటి ప్రత్యేకత ఏమి అంటే, ఇందులో దీర్ఘాలున్న పదాలు అస్సలు అక్షరాలు ఉండవు, అన్ని లఘు అక్షరాలే ఉంటాయి. లఘువు గురువు అని ఛందస్సు మనకి చెప్తున్నారు. లఘు అక్షరాలు అంటే తేలికైన అక్షరాలు, గురువులు అని అంటే దీర్ఘాక్షరాలు, సంయోగాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేషాక్షరాలు ఇలా ఉంటాయి అన్నమాట. కానీ ఇందులో అన్ని కూడా వేమన శతకంలో పద్యాలలాగా, కృష్ణ శతకంలో పద్యాలలాగా చిన్న 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 అక్షరాలతో, తేలికైన అక్షరాలతోటి ఈ శ్లోకం మనకి సాగుతుంది. ఇందులో ఉండేటటువంటి ఆ వృత్తం కూడా దీనికి తగినట్లుగానే ఉంటుంది. తర్వాత వృత్తం గురించి చెప్పుకుందాం. శ్లోకం ఎలా చదవాలో గమనించండి జాగ్రత్త. మన జానకి గారు చదివినట్టున్నారు, చాలా చక్కగా అనుసంధానం చేశారు. ధృత కనక జగిరి పరిమళ దుదది ప్రచలిత లహరి వదహమహమికయ స్నపయతి జనమిమపహరతి తమః ఫణిశయ్య మరకత మణి కిరణ గణ. ఎంత బాగుందో చూడండి, ఇలాగా మువ్వలు మోగుతున్నట్లుగా అనిపిస్తుంది అనమాట. మళ్ళీ ఒకసారి ఇక ఈ అక్షరాలు అటే ఇటే అయిపోతే మళ్ళీ అందం ఉండదు, జాగ్రత్తగా గమనించండి. అర్థం చెప్పుకుంటాం కనుక మీరు గుర్తిస్తారు. ధృత కనక జగిరి పరిమిళ దుదధి ప్రచలిత లహరి వదహమహమికయ. ఇక్కడే జాగ్రత్తగా మీరు కలుపుకోవాలి. ప్రచలిత లహరివ దహమహమికయ అని చదవకుండా ప్రచలిత లహరి వదహం ఇవా దా రెండు కలిపేసుకోవాలన్నమాట. అప్పుడే అర్థం సక్రమంగా వినిపిస్తుంది. ప్రచలిత లహరి వదహమహమికయ స్నపయతి జనమిమపహరతి తమః ఫణిశయ్య మరకత మణి కిరణ గణ. ఇది ఈ శ్లోకం మళ్ళీ కూడా ప్రాక్టీస్ చేసుకుందరు గాని మీరు. ఇందులో క్రియాపదాలు స్నపయతి అనేది ఒకటి క్రియాపదం, అపహరతి అనేది మరొక క్రియాపదం, ప్రధానమైనటువంటి క్రియాపదాలు. స్నపయతి అంటే తడిపేస్తోంది. చెప్పానా హోలీ ఆడుకుంటాము అని, అందులో మనం రంగులలో మనం ఓలలాడిపోతామన్నమాట. అందుకే స్నపయతి అంటున్నారు. హోలీ ఆడే వాళ్ళు ఎవరు కూడా తన మీద తాను రంగులు పోసుకొని తనని తాను తడుపుకోరు. ఎంతసేపు ఎవరి మీద రంగు పొయ్యాలా, ఎవరిని ఆ రంగులతోటి తడిపెయ్యాలా అని చూస్తూ ఉంటారు. అలాగే ఇవాళ మనతో హోలీ ఆడడానికి, మనని తడిపేయడానికి, మన మీద రంగులు పొయ్యటానికి సిద్ధంగా ఉన్నది ఎవరో తెలుసుకుందో ముందు తడిసిపోదాం అంతే. స్నపయతి అనే పదమే ఇందులో మనకి ఇవాళ హోలీని గుర్తు చేస్తోంది అనమాట. స్నపయతి తడిపేస్తోంది అంటున్నారు. అంతేకాదు, ఎవరిని తడుపుతోంది? ఇమం జనం అనే పదం అక్కడ వెంటనే ఉంది చూడండి. అలా తడిపేస్తే మనకి రంగులు పోసారనుకోండి, ఆ రంగులు వారం రోజుల దాకా వదలవు. అందులో ఆ బట్టల మీద పడ్డాయి అంటే ఎవరైనా తెలియకుండా వచ్చి పోసినారు అంటే ఇంకా అది అయిపోయినట్టే, దాన్ని అలా వదిలేసుకోవడమే మనం.
కానీ ఇప్పుడు ఈ తడుపుతున్నటువంటి ఈ హోలీ రంగులు మన మీద పోస్తున్నటువంటి ఈ సన్నివేశంలో ఈ స్నానం వల్ల మనకేమవుతోంది, ఉన్న మరకలు కూడా పోతున్నాయి. ఉన్న రంగులు ఇంతకు ముందు మనని ఆవరించి పట్టు విడవకుండా ఉండేటటువంటి నల్ల రంగు ఇప్పుడు పూర్తిగా పోతోంది. తమం అపహరతి, తమం తమస్సుని అపహరతి అపహరిస్తోంది అని, అపహరతి తమః. మామూలుగా చదువుతుంటే కష్టంగా అనిపిస్తుంది, అర్థం తెలిసిందనుకోండి ఇంకా సులభంగా మనం అనుసంధానం చేసుకుంటాం. ఇప్పుడు చూడండి ఆ 3వ లైన్ ఎంత ఈజీగా ఉందో. స్నపయతి జనమిమం, ఇమం జనం స్నపయతి, ఈ నన్ను స్నపయతి తడిపేస్తోంది. తమః అపహరతి, తమస్సుని అపహరతి పోగొడుతోంది అని అంటున్నారు. ఏది పోగొడుతోంది, ఏది తడుపుతోంది, కర్త ఎవరు, అది మనం ఇందులో వెతుక్కోవాలి. ఎవరు ఈ పని చేస్తున్నారు అనంటే మణి కిరణ గణః అని లాస్ట్ లో ఉంది చూసారా, కిరణ గణః అని తీసుకోండి. కిరణముల యొక్క సముదాయము అనేది కర్త అన్నమాట. కిరణముల కాంతి, కిరణముల యొక్క సమూహము తడిపేస్తోంది, తమస్సుని పోగొడుతోంది. ఇప్పుడు కర్త వచ్చింది, చేసినటువంటి పని వచ్చింది. ఎవరి విషయంలో ఆ పని జరిగిందో అది కూడా మనకి తెలిసింది. ఎవరిని తడుపుతోంది, ఇమం జనం, ఈ నన్ను అంటున్నారు. ఈ నన్ను అంటే నాకేమీ హోలీ ఆడాలని లేదు, అంత ముచ్చట లేదు, అందులో నేను మునిగిపోవాలని లేదు, అలాని దూరంగా పారిపోవాలని లేదు, అందరూ ఆడుకుంటుంటే చక్కగా చూడాలని కూడా అనిపిస్తోంది. ఆ సన్నివేశం గుర్తుపెట్టుకోండి. మీకు గుర్తుందా, కిందటిసారి హోలీ నాడు మనం ఎక్కడ ఉన్నామో, స్వామివారి దగ్గరే ఉన్నాం, ఆశ్రమంలోనే ఉన్నాం. పిల్లలందరూ, వేద విద్యార్థులందరూ ఇది పెట్టుకొని, డీజే మ్యూజిక్ పెట్టుకుని కూడా మరి వాళ్ళు హోలీ ఆడారు. అక్కడ మనం కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం. ఎవరిని చూసినా రంగులు జల్లుకుంటూ స్వామివారు వారికి ప్రత్యేకించి పర్మిషన్ ఇచ్చారు. అప్పుడే ఏడాది అయిపోయింది మనకి. మనం వైకుంఠస్తవం పూర్తి చేసుకుని వరదరాజస్తవం ప్రారంభం చేసుకోవడం కోసం స్వామివారిని పర్మిషన్ అడిగాం. ఇంకా మనకి శంఖానికి డేట్ ఇవ్వలేదు స్వామివారు. పోనీ దీనికైనా మాకు డేట్ ఇవ్వండి అని అడిగితే వారు అప్పుడు అంటే ఇవాల్టి ఈ డేట్ కాదు, 14th డేట్ కాదు, కానీ ఆ రోజు హోలీ 25 అనుకుంటా, మార్చి 25 వారు మనకి అవకాశం ఇచ్చారు. హోలీ నాడు మనం స్వామివారి సన్నిధిలోనే ఉన్నాం. మనకి ఆ స్తోత్రాన్ని ప్రారంభించారు, వరదరాజస్నవాన్ని. అలాగే అమలనాదిపురాన్ని పూర్తి చేసి కణినం సిరుత్తాంబు కూడా ప్రారంభం చేశారు స్వామివారు. అదొక్కసారి మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. అలాంటి ఒక పవిత్రమైనటువంటి రోజున ఇవాళ మనని, అప్పుడు ఆచార్యుల సన్నిధి దొరికింది, ఇప్పుడు రంగనాథుడి సన్నిధిలో మనం హోలీ ఆడుతున్నాం అన్నమాట. రంగనాథుని యొక్క కాంతి కిరణములు మనని తడిపేస్తున్నాయి. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, రంగనాథుడి పట్ల అంతా అభిముఖులమై లేవు, కానీ ద్వేషం లేకుండా ఉన్నాం. అద్వేషం అంటారు చూసారా, ఇమం జనః అని అనేటప్పుడు భగవంతుడి ఆ అద్భుతమైనటువంటి ఆ భగవద్ విషయాన్ని పొందడానికి ఉండేటటువంటి తొందర అయితే నాలో లేదు, కానీ పొందకుండా ఉండాలనేటటువంటి వ్యతిరేకత కూడా లేకుండా ఉన్నాను. అలాంటి నన్ను ఇదే కదా చేస్తారు ఎవరైనా హోలీ నాడు. సరదా ఉన్నవాళ్ళు మెయిన్ రోల్ తీసుకుంటారు, సరదా లేని వాళ్ళని కూడా అందులోకి లాగుతారు. కొంతమందికి చూడడం సరదా, కొంతమందికి ఆడడం సరదా, కొంతమందికి ఆడించడం సరదా. ఇక్కడ అన్ని రకాలు జరుగుతున్నాయన్నమాట. చూద్దాం సరదాగా అని అనుకుని ఉన్న వాళ్ళ లాంటిది ఇమం జనః, ఈ నేను అని అనడం. అంత ప్రేమ లేదు, అంత భక్తి లేదు, కానీ నన్ను కూడా తడిపేస్తోంది అంటున్నారు. ఏది అంటే ఫణి శయ్య, లాస్ట్ లైన్ చూడండి. ఫణి శయ్య మరకత మణి కిరణ గణః. ఇంతకీ ఏకాంతి సమూహం తడుపుతోంది అంటే ఇవి ఎక్సలెంట్ క్వాలిటీ కలర్స్. వీటి వల్ల ఏ రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మనకి ఉండవు. అంతేకాదు కదా, మరింత దాని వల్ల మంచి బెనిఫిట్ కూడా మనకి జరుగుతుంది. ఎక్స్ట్రీమ్ మంచి క్వాలిటీ అన్నమాట. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ కిరణములు అంటే ఫణి శయ్య, ఫణి మీద శయనించి ఉన్నటువంటి మరకత మణి, మరకత మణి యొక్క
కిరణ గణములు. అంటే ఫణిసయాయి అయినటువంటి మరకతమణి అంటే ఎవరు? రంగనాథుడు. రంగనాథుణ్ణి మరకతమణిగా పోల్చడం అనేది మనకి ఆళ్వార్ల దివ్య ప్రబంధాలలో అన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది. దానికి తగినటువంటి పాసురాలు కూడా మనకి వ్యాఖ్యానంలో ఇచ్చారు. చివరిలో నేను సూచిస్తాను. తిరువాయుముడిలో 2 పాసురాలు మనం అనుసంధానం చేసుకుందాము. ఆ నెంబర్లు అప్పుడు చెప్పినా మీరు తెలుసుకోగలుగుతారు, లేకపోతే ఇక్కడ వ్యాఖ్యానంలో ఉంది, ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి. మరకతవణ్ణన్ అని 5, 1, 10 తిరువాయుముడిలో 5, 1, 10. అలాగే ఇంకా చాలా ఉన్నాయి, 2 చదువుకుందాం చాలు. తిరువాయుముడిలోనే 2, 6, 4 5, 1, 10 2, 6, 4 వచ్చారు. ఇవి ఎంతవరకు కరెక్ట్ నెంబర్స్ అది కూడా ఒకసారి ఈలోగా చెక్ చేసుకుంటారని ఒకసారి మీకు చెప్తున్నాను. చిన్న చిన్న తేడాలు వస్తున్నాయి కాబట్టి ప్రింట్ లోను. ఇక నిన్న మనం పుగజునల్లొరువనెంగో అనేటటువంటి శాస్త్రంలో కూడా మరకతక్కున్న మెంగో అంటూ కూడా ఉంటుంది. చాలా సార్లు చాలా చోట్ల ఈ ప్రయోగం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఫణిసేయ మరకత మణి కిరణ గణ. ఫణిసాయి అయినటువంటి మరకతమణి అయినటువంటి రంగనాథుని యొక్క, అంటే రంగనాథుడు అంటే కిరణకాంతి అని చెప్పడానికి సరిపోదు కనుక రంగనాథుణ్ణే మరకతమణి అని అంటున్నారు. మరకతమణి అని అంటే పచ్చగా ఆకుపచ్చగా ఉండేటటువంటి ఒక గొప్ప మణి అని అనుకోవాలి. అందుకే పచ్చమా మలైపోల్ మేని అనేటటువంటి తిరుమాలై పాసురం కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడి నుంచి వస్తున్నటువంటి కిరణ గణం అని అంటున్నారు. అంటే ఒకే రంగు కనిపిస్తోందండి. మరి ఇవాళ హోలీ కదా, రంగులు చాలా ఉండాలి కదా అని అంటే ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి రంగులు మనకి కనిపింపచేస్తున్నారు. మొదటి 2 పాదాలలోనూ గమనించండి. ధృత అంటే కరిగిన అని, కరిగి పారుతున్నా స్రవిస్తున్నా అని అర్థం. ఏది? కనకజగిరి. కనకజగిరి అంటే కనకం అంటే బంగారం. కనకనాంని కావేరి దగ్గర మనం చెప్పుకున్నాం కదా. కనకం అంటే బంగారం. కనకజగిరి అంటే మేరు పర్వతం. బంగారం కరిగించి అలా పోస్తే ఇలా ఉంటుంది అన్నట్లుగా ఉంటుంది. మేరు పర్వతాన్ని బంగారు కొండ అంటారు కదా. కనుక ధృత కరిగిన, ఆ బంగారాన్ని కరిగించాలి అని అంటే గుడ్. ఇది ఏదో నెంబర్ పెడుతున్నారు, పెరియాళ్వార్ తిరుమొഴി. గుడ్. అవును, నేను తిరువాయుమొഴി కాదు, ఇక్కడ ఇచ్చారు పెరియాళ్వార్లు అని ఇచ్చారు కాబట్టి అది పెరియాళ్వార్ తిరుమొഴിలోది, తర్వాతది తిరువాయుమొഴിలోది. 2 మనం అనుసంధానం చేసుకుందాం. ధృత కనకగిరి మేరు పర్వతం కరిగి ప్రవహిస్తోంది. మేరు పర్వతము నీరై అంటే బంగారము నీరై ప్రవహించటం అనేది, అంటే కరిగి ప్రవహించటం. ఇది మనకి ఇవాళ కొత్త అనిపించకపోవచ్చు, ఎందుకంటే స్మగ్లింగ్ చాలా విపరీతంగా జరుగుతోంది అని మనం న్యూస్ లో చూస్తున్నాం సుమండి. మనకేం దాంతో సంబంధం లేదు. ఆ బంగారాన్ని తరలించటానికి దాని రూపాన్ని వాళ్ళు ఎన్ని రకాలుగా మార్చి తెస్తున్నారో మనకి రకరకాల ఇన్ని తెలివితేట్లా, ఇన్ని రకాలైన ప్లాన్స్ ఉంటాయా అని కూడా మనకు పేస్ట్ లా చేసి, చిన్న చిన్న శాచెట్స్ లా చేసి దాంట్లో కూడా వాళ్ళు తీసుకొని వస్తున్నారు అని అంటే ఆ పాటలు ఏమీ అక్కర్లేకుండా రోజు రోజుకి ఆకాశం అంటుతోంది బంగారం. పెళ్లిళ్ల రోజులు వచ్చాయంటే ఇప్పుడు మరీ తెలుస్తుంది. లక్షలు, 1,00,000 అయిపోయిందేమో తులం బంగారం. అయినా సరే ఆ పెట్టుపోతలు ఆగకుండా సాగిపోతూనే ఉన్నాయి. అలాంటి వాళ్ళకి రంగనాథుడు ఒక చిన్న ఉపాయాన్ని చెప్తున్నాడు. మీరు ఎక్కడా కొనుక్కోక్కర్లేదర్రా, మీరు ఒక్కసారి నా దగ్గరికి రండి, నా కిరణ గణాలలో మీరు తడవండి, అందులో బంగారం ఉంటుంది తెలుసా. చాలు మీకు ఆ బంగారం మీ పిల్లలకి పెళ్లిళ్ళు చేయటానికి అని అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మన మీదకి వచ్చి మనని తడుపుతూ ఉండేటటువంటి ఈ కెరటముల యొక్క రంగులు. మొదటిది ఏం చెప్తున్నారు అంటే ధృత కనకజ గిరి అంటే మేరు పర్వతము కరిగి స్రవిస్తూ ఉంటే దానితోటి పరిమిళత్ కలిసినటువంటి ఉదధి సముద్రంలో ఈ మేరు పర్వతము కరిగి ప్రవహిస్తూ ఉండేటటువంటి ఈ బంగారపు రసము, ఇవి
కలిసి ప్రవహిస్తున్నాయి. సముద్రం అనేసరికల్లా నల్లటి నీలమైనటువంటి వర్ణం మనకి కనిపించాలి. ఇక్కడ సముద్రం అంటే ఎవరనుకోవాలి అంటే రంగనాథుని యొక్క దివ్య మంగళ విగ్రహం. అది నీలవర్ణంలో ఉంది. ఆ నీలవర్ణపు విగ్రహంతో ఏది కలుస్తోంది అంటే మేరు పర్వతపు రసం ప్రవహిస్తోంది. ఇదెక్కడి నుంచి వచ్చింది ఈ కనకవర్ణం అని అంటే ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహానికి అలంకరింపబడినటువంటి ఆభరణముల యొక్క కాంతి అని అంటున్నారు. కరిగి ప్రవహిస్తూ ఉండేటటువంటి కాంతి ఏది అంటే ఆభరణ కాంతి. సముద్రపు కాంతి ఏది అంటే స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహ కాంతి. ఈ రెండు కలిసాయి. అంటే ఇప్పుడు నీలము తర్వాత బంగారు వర్ణం కలిసింది. ఇవి కలిసి ఆ లహరి అవుతోంది. లహరి అంటే కెరటం. సముద్రంలోంచి కెరటాలు ఎగిసి పడినట్లుగా ఇప్పుడు రంగనాథుని నుంచి కెరటాలు మన వద్దకు వస్తున్నాయి. ఏమిటా కెరటాలు అంటే స్వామి యొక్క కాంతి. ఆ కాంతి సమూహమే ఆ కిరణ సముదాయమే కెరటాలలాగా కనిపిస్తోంది. ఇంతకీ ఏ కాంతి వస్తోంది అంటే మరకత మణి కిరణం అంటున్నారు. మరకతం అంటే ఇందాక మనం చెప్పుకున్నామే పచ్చ అనే. అంటే ఇప్పుడు ఏ రంగులు మనకు వచ్చాయి ఒక నీలము, ఒక బంగారు వర్ణము, ఒక మంచి పచ్చ వర్ణము వచ్చాయి. ఈ కాంబినేషన్ ని మనం ఎక్కడ చూడొచ్చు అంటే నెమలి కంఠం దగ్గర చూడొచ్చు. నెమలి మనం మామూలుగా చూస్తేనే ఇప్పుడైతే రంగురంగుల నెమళ్ళని కూడా చూస్తున్నాము. మామూలుగా నెమలి అనేసరికల్లా మంచి నిగనిగలాడేటటువంటి నీలిమ కనిపిస్తుంది. బాగా ఆకుపచ్చతనం కలిగినటువంటి ఒక ఛాయ కనిపిస్తుంది. ఈ అంతటా మెరిసేటటువంటి బంగారు వర్ణం కూడా కనిపిస్తుంది. హిరణ్యకాంతి, నీలిమ, దానితో పాటు ఆకుపచ్చ వర్ణం. ఈ మూడింటిని మనకి చూపిస్తున్నారు. నీలిమ ఎక్కడ అంటే సముద్రం నీలంగా ఉంటుంది. మేరు పర్వతం బంగారు వర్ణంలో ఉంటుంది, పచ్చటి వర్ణంలో ఉంటుంది. మరకతమణి ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది అంటున్నారు. భగవంతుడిలో ఈ మూడు రంగులు ఉంటాయి అనడం కోసమే మనకి గోదాస్థితిలో దూర్వాదళ ప్రతిమయ అనేటటువంటి శ్లోకం దగ్గర మనకి కనిపిస్తుంది. స్వామి నీలవర్ణుడై మధ్యనే ఉంటాడు. ఒక పక్క అమ్మవారు లక్ష్మీ అమ్మవారు బంగారు రంగులో ఉంటుంది హిరణ్యవర్ణ కనుక. మరొక పక్క గోదాదేవి ఉంటుంది దూర్వాదళ ప్రతిమయ, గరిక పచ్చ వర్ణంలో అమ్మవారు గోదాదేవి ఉంటారు అని వేదాంత దేశకులు మనకి చెప్పారు. సో ఈ మూడు రంగులని మనం చూడవచ్చు. కానీ ఇక్కడ ముగ్గురు లేరు, ఒక్కరినే చూస్తున్నాం. రంగనాథుణ్ణే చూస్తున్నాం. రంగనాథుడు ఎలా ఉన్నాడు ఫణిశయనం మీద పవళించినటువంటి మరకతమణిలాగా ఉన్నాడు. అందుకని పచ్చరంగు మనకి కనిపిస్తోంది. సముద్రవర్ణుడు అనేది ప్రసిద్ధం కనుక సముద్రవర్ణంలోనూ కనిపిస్తున్నాడు ఆయన. ఇంకా ఆయన ధరించినటువంటి ఆభరణాల యొక్క వెలుగులు అంటే ఇక్కడ స్వామి కాదు, ఆ స్వామి దివ్య దేహం నుంచి వెలువడుతూ ఉండేటటువంటి కాంతి సముదాయాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. మన దాకా వస్తున్నది ఏది అంటే స్వామి అక్కడే ఉన్నాడు, మనం ఇక్కడే ఉన్నాం. కానీ స్వామికి మనకి కనెక్ట్ అవుతున్నది ఏది అంటే కిరణ సముదాయము. అది ఎలా ఉంది అంటే సముద్రపు కెరటంలా మన మీద పడుతోంది అంటున్నారు. ఇప్పుడు జాగ్రత్తగా ప్రతిపదార్థం చూడండి. ధృత కరిగిన కనకజగిరి, మేరుగిరి యొక్క కరిగిన మేరుగిరి అంటున్నారు. అంటే రసరూపాన్ని చెందినటువంటి సువర్ణం అన్నమాట. పరిమిళత్ దానితో కలుస్తున్న, ఉదధి సముద్రము నుండి, ప్రచలిత పైకి లేవబడిన అంటే పైకి లేచినటువంటి తరంగాలన్నమాట. ఉవ్వెత్తున లేచి పడుతూ ఉండేటటువంటి ప్రచలిత లహరి. లహరి అంటే కెరటం. ప్రచలిత లహరి అంటే ఎత్తుగా లేచి పడుతూ ఉండేటటువంటి కెరటము. అది లహరివత్, లహరి వలె సముద్రంలోంచి కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉంటే అది చూడ్డానికి ఎలా ఉంటుంది అంటే నేనే ముందంటే నేనే ముందు అన్నట్లుగా మన మీదని మనని తడిపేయడానికి అవి ఎగిసిపడి మన దగ్గరికి వస్తున్నాయా అనేటటువంటి భావన కలుగుతుంది. సముద్రం ఎదురుగా నిలబడితే సముద్రం కెరటాలతో తరంగాలతో ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉంటే సముద్రం మనని
తడపడం కోసం అహమహమికతో ఉందా అని అనిపించేటట్లుగా అవుతుంది. ఇప్పుడు అహమహమిక, ఇంతకు ముందు మనకి ఈ ప్రయోగం కూడా వచ్చింది కదా, నేనంటే ముందు అంటే నేనే ముందు అంటే నేనే ముందు. అంగై అంగై అహం ప్రథమికాచరితాత్మదానై అనేటటువంటి శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుందాం. స్వామి యొక్క దివ్య అవయవములన్నీ కూడా తమని మనకి ఇచ్చుకుంటున్నాయి అని, ఆ దివ్య అవయవములే ఆచార్య స్థానాన్ని వహించి ఉన్నాయి అని అక్కడ ఆ శ్లోకం దగ్గర మనం చెప్పుకున్నాం. అహం అహమిక అంటే అహం ప్రథమం అహం ప్రథమం, నేనే ముందు అంటే నేనే ముందు అని రావడం అన్నమాట. ఇంతకుముందు వెనకటి శ్లోకంలో ఈ మాలికలు కాని అంబరము కాని ఆభరణములు కాని చేతనములు అని చెప్పుకున్నాం. ఇక్కడ స్వామి యొక్క దివ్యదేహం నుంచి వెలువడుతూ ఉండేటటువంటి కాంతి కిరణ సముదాయం కూడా చేతనమే అని చెప్తున్నారు. చైతన్యవంతమైనటువంటి వాటికే నేను ముందు అనేటటువంటి అహమహమిక ఉంటుంది. ఈ కిరణగణంలో కూడా అహమహమిక కనిపిస్తోంది కాబట్టి ఇవి కూడా చేతనములే అని మనకు అనిపిస్తోంది. అహమహమికయా నేను 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 అంటూ ముందుకు వస్తున్నాయి. ఇక్కడ మనం హోలీ ఆడడం అనే సన్నివేశం తీసుకుంటే ఒక గ్రూప్ ఉంటుంది, చలాకీగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటారు ఆ స్నేహితుల యొక్క బృందం. వాళ్ళందరూ కూడా ఒకరిని టార్గెట్ పెట్టుకుంటారు, వీళ్ళని వాళ్ళు ఎలాగైనా తడిపేయాలి అని అనుకుంటున్నారు. ఆ తడపడంలో నేను ముందంటే నేను ముందు, నేను ముందంటే నేను ముందు, ముందు నేనే రంగులు పోస్తున్నానంటే ముందు నేనే రంగులు పోస్తాను అని వాళ్ళు బెట్ కట్టుకొని ఎలాగైతే ఆ ఆటలో ముందుకు వస్తూ ఉంటారో, అలాగే ఇక్కడ స్వామి యొక్క ఆ శరీరం నుంచి వెలువడుతూ ఉండేటటువంటి ఈ కాంతి సముదాయము అహమహమికతో స్నపయతి తడిపేస్తోంది అంటున్నారనమాట. ఆ కాంతి కిరణ ప్రవాహం వచ్చి మనని తడిపేస్తోంది. ఈమం జనం, ఎదురుగా నేను ఉన్నాను కదా, నా మీద పూర్తిగా స్వామి యొక్క కాంతి ప్రసరించింది. ఆ కాంతిలో, ఆ కాంతి ప్రవాహంలో నేను మునిగిపోయాను, అంటే పూర్తిగా నేను తడిసిపోయాను. అలా నన్ను తడపడం మాత్రమే కాదు, అలా స్వామి యొక్క ఆ కాంతి నా విషయంలో ప్రసరించటం వల్ల తమహ అపహరతి, తమస్సు కూడా పోతోంది. నా మనస్సులో ఉండేటటువంటి అజ్ఞానాంధకారం కూడా తొలగిపోతోంది. స్నానం గురించి చెప్పారు. స్నానం చేస్తే పైన ఉండేటటువంటి మలినం తొలగిపోతుంది. కానీ ఇప్పుడు ఈ కాంతి ప్రవాహంలో మునగడం వల్ల కాదు, ఈ కాంతి ప్రవాహం మనని ముంచటం వల్ల మనకి బయట ఉండేటటువంటి మాలిన్యమే కాదు, లోపల ఉండేటటువంటి మాలిన్యం కూడా తొలగిపోయింది. అందుకే తమహ అపహరతి, అజ్ఞానాంధకారం కూడా పోయింది. ఎప్పుడైతే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి కాంతి పుంజం మనని తడిపిందో అప్పుడు మనం బాహ్యంగాను ఆభ్యంతరంగాను కూడా పరిశుద్ధిని పొంది ఉన్నాము. అలా ఉంది ఈ రంగనాథుని యొక్క దివ్యమైనటువంటి దర్శనం అని ఆ ఫణిశయ్య మీద పవళించి ఉన్నటువంటి రంగనాథుణ్ణి మరకతమణి అని భావిస్తున్నారు. అలాగే అంతేకాదు, ఒక కొండ, ఒక సముద్రం, కొండ కరిగి సముద్రంలో కలిసింది. ఆ సముద్రంలోంచి కెరటాలు ఎగిసి పడుతున్నాయి. ఆ కెరటాలు ఒడ్డున ఉండేటటువంటి వారిని తడిపేస్తున్నాయి. సముద్రం కనుక నీలిమ, మరకతమణి కనుక పచ్చరంగు, కనకజగిరి కనుక బంగారు వర్ణం అని 3 రకాలైనటువంటి వర్ణాలని ఇక్కడ మనం దర్శిస్తూ, ఆ 3 వర్ణాలతో కూడినటువంటి లహరులు మనని తడిపివేస్తున్నాయి అని ఇందులో భావన చేస్తున్నారు. ఇక్కడ మరొక చిన్న వివరణ కూడా ఇస్తున్నారు. భగవంతుడు ఉన్నాడు, కానీ భగవంతుని యొక్క ఆభరణాలని గురించినటువంటి ప్రస్తావన ఇందులో చెప్పటం లేదు. కనుక భగవంతుని దివ్యమంగళ విగ్రహము అంటే సముద్రము అనుకుందాం, లేదా మరకతమణి అని అనుకుంటున్నాం. ఆభూషణాల గురించినటువంటి ప్రస్తావన లేదు. ఇక్కడ కనకగిరి కరుగుతోంది అంటే ఆభరణాలు అని చెప్తున్నారు కదా, ఎలా అని మళ్ళీ సందేహం కలిగితే పోనీ అలా అనుకోవచ్చు, భగవంతుడే కనకగిరి అని అనుకుంటున్నాం.
ఎందుకంటే భగవంతుడు కూడా హిరణ్య వర్ణాన్ని కలిగి ఉంటాడు అని చెప్తుంది కనుక భగవంతుడు నల్లగానూ ఉంటుంది దివ్యమంగళ విగ్రహం, హిరణ్మయంగానూ ఉంటుంది దివ్యమంగళ విగ్రహం. కనుక ఆ హిరణ్మయ వర్ణుడైనటువంటి స్వామే కరిగి కెరట రూపంగా మన మీద ఆ కాంతి వచ్చి పడుతోంది అనే దాన్ని ఇందులో మనకి సమన్వయం చేస్తారు. దాన్ని మనకి సుందర బాహుస్తవంలో స్వామి యొక్క దివ్య తిరుమేని వైభవాన్ని, ఆ రంగుని గురించి చెప్తూ కూరత్తాళ్వాన్ చాలా అందమైనటువంటి ఒక శ్లోకాన్ని అందించారు. మనం చాలా చక్కగా అనుసంధానం చేసుకున్నాం. సుందర బాహుస్తవంలో మొదటి 13 శ్లోకాల వరకు బాగుంటుంది. తర్వాత నుంచి మొత్తం వేదాంత శాస్త్రం అంతా చెప్పబడుతుంది. 33వ శ్లోకం వరకు వేదాంతమే ఉంటుంది. మళ్ళీ 34వ శ్లోకం దగ్గర నుంచి స్వామి యొక్క దివ్య వైభవం మనకి వర్ణింపబడుతుంది. అందులో ఒక శ్లోకం కనక మరకత అంజన ద్రవాణం, అక్కడ దానికి ముందు కూడా ఒక శ్లోకం ఉంటుంది. అబ్జపాదమరవిందలోచనో అన్న శ్లోకం దగ్గర నుంచి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహ వర్ణన ప్రారంభం అవుతుంది. అక్కడ మనం చెప్పుకున్నాము, ఈ 3 రంగులని అక్కడ మేళవించి దాని సారంతో ఈ దివ్యమంగళ విగ్రహాన్ని తయారు చేశారా అన్నట్లుగా ఉంటుంది అని కూడా అక్కడ మనకి చెప్తారు. ఏ 3 వర్ణాలు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 3 వర్ణాలే. ఇవాళ రంగుల పండగ కనుక రంగుల గురించే మనం పదే పదే ప్రస్తావన చేసుకుంటున్నాం. ఏ ద్రవాలు అంటే మనకి ఆ ఊ మా అనే 3 అక్షరాలని 3 సారాలుగా తీసి కలిపి ఓంకారంగా చేశారు అని చెప్తారు కదా తిరుమంత్రార్థాన్ని గురించి చెప్పేటప్పుడు. అలాగే అక్కడ కూరత్తాళ్వాన్ స్వామి దివ్య తిరుమేనిని సేవిస్తూ ఈ తిరుమేనికి మూల పదార్థం ఏదై ఉంటుంది, ఏ పదార్థంతో దీన్ని తయారు చేసి ఉంటారు అని ఒక ఉత్ప్రేక్ష చేస్తున్నారు. ఆ పదార్థాలు ఏమిటా అంటే కనక, మరకత, అంజన, ద్రవాణం అంటారు. చివరిలో ఆ శ్లోకాన్ని మనం చదువుకుందాము. కనకద్రవం, ఒక కుండలో ఏమో పూర్తిగా బంగారు రసాన్ని పెట్టి వచ్చారట. కనక, మరకత, అంజన, ద్రవాణం. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకున్నారు. స్వామి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క వర్ణాన్ని కలిగిన వాడు అయి ఉంటాడు అని కూడా మనకి ఆగమాలలో చెప్తూ ఉంటారు. అది కూడా ఇక్కడ మనం కానీ ఇక్కడ ఆ వర్ణం కాకుండా అర్చామూర్తినే సేవిస్తున్నాం కాబట్టి అర్చామూర్తిలోనే ఇన్ని వర్ణాలని మనం సేవించగలగడానికి తగిన ఆధారాలని తీసుకోవాలి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క వర్ణంతో ఉండడం, ఒక వర్ణంతో స్వామిని సేవించడం అనేది కామన్. కానీ ఇప్పుడు మనం 3 వర్ణాల కలయికని చూసి ఆ 3 వర్ణాలు స్వామిలో ఉంటాయి అనేదాన్ని, అదే అర్చామూర్తిలో ఉంటాయి అనేదాన్ని మనం సాక్షాత్కరించుకోగలగాలన్నమాట. దానికి ఆధారాలని మనం వెతుక్కోవాలి అంటే కూరత్తాళ్వాన్ శ్లోకమే మనకి పరమ ప్రమాణంగా ఉంటుంది. ఒక కుండలో ఏమో కనక రసం, ఒక కుండలో ఏమో మరకత వర్ణం, ఒక కుండలో ఏమో అంజన వర్ణం అంటే నల్లటి ద్రవములను పెట్టి వాటిని కిందని చక్కగా మంట పెట్టి బాగా వాటిని కాగపెట్టారు. ఆ బాగా మరిగించిన తర్వాత వాటిని వడకడితే అందులో ఉండేటటువంటి అసారమైనదంతా పైకి ఉండిపోయి సారమైనదంతా కిందకి దిగింది. ఇప్పుడు ఆ 3 రంగులని కలిపేశారు. ఆ కలిపేయడం వల్ల ఏమైంది, ఈ రంగు ఇది, ఈ రంగు ఇది అని తెలుసుకోవడానికి కూడా వీలు లేకుండా మరొక విచిత్రమైనటువంటి వర్ణము ఏర్పడింది. అదే నెమలి కంఠవర్ణం అని అంటారనమాట. అలాంటి వర్ణంతో ఈ స్వామి యొక్క తిరుమేని తయారు చేయబడిందా అన్నట్లుగా ఉంటారు. మదన సముత్థిత సారమేళనోత్తం జయతి కిమపి రూపం అంటారు సుందర బాహుస్వామిని సేవిస్తూ కూరత్తాళ్వాన్. అలాగే ఇక్కడ కూడా రంగనాథుని వర్ణం ఆ 3 వర్ణములతో సమ్మిళితమై ఉంది. ఎలా తెలుస్తుంది అంటే అదిగో ఆ కాంతి కిరణాలు ఎలా వస్తున్నాయో చూడండి. ఆ కాంతి కిరణాలు 3 వర్ణములతో కూడినవి అయి ఉన్నాయి. అవి వచ్చి నన్ను స్నపయతి తడుపుతున్నాయి అంటున్నారు. ఇందులో ఆ స్నానం వల్ల నాలో ఉండేటటువంటి అజ్ఞాన అంధకారం కూడా తొలగిపోతుంది అంటారు. ఎవరికి గుర్తుందో కానీ నేను గుర్తు చేస్తాను ఒకసారి. అక్కడ
ఆ సుందర బాహుస్తవం వ్యాఖ్యానంలో, ఈ శ్లోక వ్యాఖ్యానంలో మరొక విశేష అంశాన్ని కూడా మనకి చెప్తారు. కనకం అంటే బంగారం అని మనకి తెలిసిపోయింది. అలాగే సువర్ణం అంటే బంగారం అని మనకి తెలుసు. జాంబూనదం అంటే కూడా బంగారము అని అర్థం అనమాట. సంస్కృతంలో ఎన్నో పదాలు ఉంటాయి. జాంబూనదం అంటారు బంగారము అనడానికి. అక్కడ వ్యాఖ్యానంలో బంగారంలో కూడా కొన్ని కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అలా క్వాలిటీస్ లో చాలా శ్రేష్టమైనటువంటి బంగారం ఏదైతే ఉంటుందో దాన్ని జాంబూనదం అని అంటారు. జాంబూనదం అంటే నేరేడు పండు అని కూడా ఒక అర్థం ఉంటుంది. జాంబూనదం అనేటట్లు చెప్పబడేటటువంటి ఈ బంగారం సర్వశ్రేష్టమైనటువంటి బంగారం అంటే అది ఏ రంగులో ఉంటుంది? నేరేడు వర్ణం అని అనుకున్నాం అనుకోండి. అంటే శుద్ధి కాకముందు, శుద్ధి అయిన తర్వాత వచ్చే రంగు వేరు, రా మెటీరియల్ గా ఉన్నప్పుడు ఉండేటటువంటి రంగు వేరు కనుక ఆ జాంబూనద పదం కూడా ఇక్కడ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, అలాంటి కిరణగణం వచ్చి మనని ముంచెత్తుతోంది అంటున్నారు. ఇందులో స్నానం చేయిస్తోంది, అజ్ఞానాన్ని, మనస్సులో ఉండే మలినాన్ని కూడా తొలగిస్తోంది అంటున్నారు. ఇందులో వృత్తం మీరు ఆల్రెడీ బైహార్ట్ చేసి ఉంటారు. అందులో ఈ శ్లోకాలు అభ్యాసం చేస్తున్న వాళ్ళకి పూర్తిగా తెలుస్తుంది. మణిగణ కిరణం అనేటటువంటి వృత్తంటే ఇది. వృత్తాలు కూడా కొన్ని కామన్ వృత్తాలు ఉంటాయి, కొన్ని విశేషమైనటువంటి పేర్లు కలిగినటువంటి వృత్తాలు ఉంటాయి. ఈ వృత్తంలో కూడా పేరు కూడా అలాగే ఉంది చూడండి. అంటే మహానుభావుల కవిత్వ ప్రతిభ, మహానుభావులకు ఉండేటటువంటి ఆ జ్ఞాన వైభవాన్ని మనం గుర్తించడం కోసం చెప్తున్నాను. మణిగణ కిరణం అనే వృత్తంలో మణిగణ కిరణ అంటూ మనకి చెప్పడంలో భట్టర్ వారికి ఉండేటటువంటి ప్రతిభ. మణి కిరణ గణ అంటున్నారు. ఏ వృత్తంలో ఈ శ్లోకం సాగింది అంటే మణిగణ కిరణం అనేటటువంటి వృత్తంలో ఈ శ్లోకాన్ని అందించడం వృత్త ఉచితికి ఒక నిదర్శనంగా అనిపిస్తుంది. ఇలాంటి వృత్తంలో ఉండేటటువంటి ప్రత్యేకత ఏది అంటే అన్ని లఘు అక్షరాలే ఉంటాయి. తేలికైనటువంటి అక్షరాలే వరసగా పేర్చినట్లుగా కూర్చేటటువంటి వృత్తం ఇది. ఆ వృత్తంతో మనకి ఈ అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని తెలియచేస్తున్నారు అని అందులో ఉండే రచనలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకతని కూడా మనం తెలుసుకుంటూ, ఇలాగే తమిళంలో కూడా ఇలాంటి పద్ధతి ఉంటుంది అంటూ కూడా ఒక వివరణ మనకి ఇచ్చారు. తమిళంలో కూడా ఒక దశకాన్ని, పెరియ తిరుముడిలో ఒక దశకాన్ని మనకి పెరియాళ్వార్లు ఇలాంటి పద్ధతిలోనే కూర్చి ఇచ్చారు అంటూ ఆ దశకాన్ని గురించి కూడా ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. ఇందులో ఉండేటటువంటి వృత్తం మణిగణ కిరణం అనేటటువంటి వృత్తం. ఇక్కడ మనం 3 రంగులని చూసాము. ఆ 3 రంగులు భగవంతునికి సంబంధించినవే అని అనుకున్నాం. ఈ 3 రంగులతో మేళవించినటువంటి గొప్పదైనటువంటి కాంతి పుంజములు మన మీద పడి మనని తడిపేస్తున్నాయి. ఇందులో మన ప్రయత్నం ఏం లేదు, ఆ సముదాయమే వచ్చి మనకి చల్లతనాన్ని కలిగిస్తుంది అంటున్నారు ఈ శ్లోకంలో. శ్లోకాన్ని అనుసంధానం చేస్తాను. ధృత కనక జగిరి పరిమిళ దుదధి ప్రచలిత లహరి వదహ మహమికయ స్నపయతి జనమిమపహరతి తమః ఫణిశయ మరకత మణి కిరణ గణ. తర్వాత భోగీంద్ర నిశ్వసిత సౌరభవర్ధితం శ్రీ నిత్యానుషక్త పరమేశ్వర భావగంధి సౌరభ్యమాప్లుత దిశావధిరంగనేతు ఆనంద సంపది నిమజ్జయతే మనాంసి. ఇది కూడా హోలీకి సంబంధించినదే అవుతుంది చూడండి. నిమజ్జయతే, నిమజ్జనం అంటే పూర్తిగా ముంచేయడం అని అర్థం అనమాట. ఇంకా పూర్తిగా దాంట్లోనే మునిగిపోయేటట్లుగా చేయుట, దాన్నే నిమజ్జనం. గణేష్ నిమజ్జనం ఇది బాగా తెలిసినటువంటి పదమే కనుక నిమజ్జయతే అనేది ఇందులో ఉండేటటువంటి క్రియాపదం. నిమజ్జయతే అంటే మునిగిపోయేటట్లుగా చేస్తోంది అంటున్నారు. వేటిని అంటే మనాంసి,
మనస్సులను, మనః అనేది ఏకవచనం, మనాంసి అనేది బహువచనం. మనః మనసి మనాంసి అని శబ్దం అన్నమాట. మనాంసి అంటే మనస్సులను నిమజ్జయతే ముంచేస్తోంది అంటున్నారు. ఎందులో ముంచేస్తోంది అంటే ఏ దుర్భరమైనటువంటి వాటిలోనే మునిగిపోతే కష్టం, మనకి దానివల్ల ఇబ్బంది కలుగుతుంది. ఎందులో ముంచుతోంది అంటే ఇవాళ అమ్మవారి తిరునక్షత్రం కనుక అమ్మవారిని మనం తలిస్తే, అమ్మవారిని మనం ఆరాధించుకుంటే, అమ్మ అనుగ్రహం మన మీద పడితే మనకి సంపదలు నిండుతాయి. సంపదకి పరమార్థం ఏది అంటే ఆనందం. ఎందులో ముంచుతోంది ఆనంద సంపది నిమజ్జయతే, ఆనందం అనేటటువంటి సంపదలో నిమజ్జయతే ముంచుతున్నది. ఏవి మనాంసి మనస్సులని. ఎవరి మనస్సులని మనందరి మనస్సులు కలుపుకొని చెప్తున్నారు భట్టర్ వారు. ఆయనకైతే ఒకటే మనస్సు, కానీ ఒక మనస్సు చాలదు. ఈ ఆనంద సంపద అనుభవించటానికి ఎన్నో మనస్సులు కావాలి. నయనైహి పిబామహ అన్నట్లుగా కళ్ళతో తాగేస్తాము అన్నట్లుగా, రెండు కళ్ళు చాలు ఇంకా కళ్ళు కావాలి అనిపించినట్లుగా ఒక మనస్సు చాలదు, ఇంకా మనస్సులు కావాలి ఇందులో నిమగ్నం అవ్వాలంటే అని అనిపించినట్లుగా ఇక్కడ బహువచన ప్రయోగం చేస్తూ మన మనస్సులని అని మనందరినీ కలుపుకొని చెప్తున్నారు అనే భావన ఇందులో కలుగుతుంది. ఏది అలా మునిగిపోయేటట్లుగా చేస్తుంది అంటే దానికి మనకి ఒక చక్కటి పరిమళాన్ని చూపిస్తున్నారు. వెనకటి శ్లోకంలో మనం స్నానం చేసాం, దానికి దీనికి లింక్ పెట్టుకోవాలి అంటే స్నానం చేసిన తర్వాత మనం ఒంటికి అవలేపనం చేసుకుంటాం. ఇది ఎవరెవరి అలవాట్లు ఎలా ఉంటాయో మనం వేరే చెప్పక్కర్లేదు. స్నానం చేసిన తర్వాత ఒళ్ళంతా పౌడర్ పూసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, బాడీ లోషన్ రాసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, స్ప్రే చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, మాయిశ్చర్ చేసుకునేటటువంటి వారు కొంతమంది. అయితే బాడీ లోషన్స్ అవి మాయిశ్చరైజర్ కోసం అన్నమాట. వేడి వేడి నీళ్లతో స్నానం చేస్తే మళ్ళీ బాడీ చక్కగా చల్లబడ్డం కోసం రకరకాలుగా దానికి ఒక అవలేపనాన్ని రాస్తారు. మామూలుగా పాత పద్ధతిలో చెప్పుకోవాలి అంటే చందనాదులని పూసుకుంటారు అని అంటారు. అంతవరకు కూడా అక్కర్లేదు. పిల్లలకి స్నానం చేయించిన తర్వాత, చిన్న పిల్లలకి స్నానం చేయించిన తర్వాత చేసే పని ఏమిటి అంటే పొగ వేస్తారు. అంటే తలకి మించి స్నానం చేసిన తర్వాత సాంబ్రాణి ధూపం వేస్తారు. ఆ పరిమళ భరితమైనటువంటి అందమైనటువంటి ఆ అగరు ధూపంతో, ఆ పొగతోటి వీళ్ళు మంచిగా పరిమళిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనకి స్నానం చేయించింది రంగనాథుని యొక్క కాంతి. ఇక్కడ దాది ఆయన అవుతున్నాడు, మనం పిల్లలం అవుతున్నాం. పిల్లలకు స్నానం చేయించిన తర్వాత ఏం వెయ్యాలి అంటే మంచి సాంబ్రాణి ధూపం వెయ్యాలి. ధూపమాఘ్రాపయామి అని మనం పరిచర్యలు పెరుమాళ్ళకి చేస్తూ ఉంటాం. ధూపం అనేసరికల్లా ఆండాళమ్మ వారి మాట మనకి గుర్తు రావాలి. తూమణి మాడం అనేటటువంటి పాసురంలో ఆ ధూపము మనకి కళ్ళంట నీళ్లు తెప్పించకూడదు, మనకి ఆఘ్రాణించటానికి ఆయని కలిగించేదిగా ఉండాలి. ఎప్పుడైనా మంచిగా ఉండాలి, పరిమళిస్తూ ఉండాలి తప్ప పొగలాగా ఉండకూడదు అంటారు. ఇప్పుడు మనకు అలాంటి ఒక అవలేపనం జరుగుతుందా లేదా ఒక ధూపం మనం ఆఘ్రాణిస్తున్నామా అన్నట్లుగా ఈ శ్లోకాన్ని మనకి చెప్తున్నారు. ముందుగా మనం ప్రతిపదార్థం తెలుసుకుందాం, తర్వాత వివరాలు తెలుసుకుందాం. ఏ ధూపం, ఏ పరిమళం మనని ఆనందంతో నింపుతోంది అనంటే భోగీంద్ర. భోగి అంటే చెప్తున్నాం పడగలు కలిగినటువంటి పాము అని. భోగీంద్రుడు అంటే ఆ పాములలో గొప్పవాడైనటువంటి అనంతుడు. ఆయన యొక్క నిశ్వసిత, నిశ్వాసం, ఉచ్ఛ్వాస నిశ్వాసాల గురించి ఇంతకు ముందు చెప్పుకున్నాము. ఇప్పుడు నిశ్వాసాన్ని గురించి చెప్తున్నారు. ఎందుకంటే అలా ఊదవత్తిలోంచి పొగ వస్తున్నట్లుగా ఈ సుగంధం వెలువడుతోంది ఆ అనంతుని యొక్క నిశ్వాసంలోంచి. పాముకి సహజంగా ఒక గొప్ప పరిమళం ఉంటుంది అంటారు, అది సహజంగా ఉండేటటువంటి ఒక లక్షణం అన్నమాట. ఇప్పుడు అనంతుడు నిశ్వాసంలోంచి ఒక మంచి పరిమళం వస్తోంది. ఎలా
వచ్చింది ఆ పరిమళం అంటే నాగజాతికి చెందినవాడు కనుక సహజంగా ఉంది అని అనుకోవచ్చు. సర్వగంధుడైనటువంటి పరమాత్మకి శయ్యగా ఉంటున్నాడు కనుక ఆయనకి ఈయనకి తేడా లేదు. శేషుడు శేషి ఇద్దరికి అభేదం కనుక ఆ శేషి యొక్క గంధమే ఈయనకి కూడా అంటింది అని శేషిలాగే ఈయన కూడా మంచి పరిమళాన్ని వెదజల్లుతున్నాడు. భోగీంద్ర నిశ్వసిత సౌరభవర్ధితం, ఆ నిశ్వాసము యొక్క పరిమళంతో ఇనుమడించినది అయ్యున్నది. అంతేనా? శ్రీ నిత్య అనుషక్త, లక్ష్మీ అమ్మవారు నిత్యము కూడి ఉండడం చేత, ఎవరితో? పెరుమాళ్లతోటి అమ్మవారు నిత్యము కూడి ఉండడం చేత పరమేశ్వర భావగంధి, పరమేశ్వర భావముతో పరిమళిస్తూ ఉన్నా. అంటే అమ్మవారితో కూడి ఉంటేనే ఆయన సర్వేశ్వరత్వం అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది కనుక శ్రీ నిత్యానుషక్త, శ్రీదేవితో నిత్యము కూడి ఉండడం చేత పరమేశ్వర లేదా శ్రీదేవి నిత్యము కూడి ఉండడం చేత పరమేశ్వర భావగంధి, పరమేశ్వరత్వాన్ని తెలియచేస్తున్నట్లుగా పరిమళిస్తున్నట్లుగా ఉన్న పరమేశ్వర భావమును పరిమళిస్తూ ఉన్నటువంటి సౌరభ్యం, రంగనాథుని యొక్క ఆ దివ్యమంగళ విగ్రహము యొక్క సౌరభ్యం, మంచి సౌరభం, మంచి గంధం, మంచి పరిమళము. ఆప్లుత దిశావధి, అది అక్కడే ఆగిందా? మన వరకే వచ్చిందా? కాదు, దశ దిశలా వ్యాపించి ఉన్నటువంటి పరిమళం. ఎప్పుడైనా వాసన ఒక చోట నిలవదు, అంతటా వ్యాపిస్తుంది. అందుకే ఆప్లుత దిశావధి. భగవంతుడు పరబ్రహ్మ కనుక బ్రహ్మ అంతటా వ్యాపించి ఉంటాడు కనుక ఆ బ్రహ్మకి సంబంధించినటువంటి ఈ పరిమళం కూడా అంతటా వ్యాపించి ఉంది. అలాంటి రంగనేతు సౌరభ్యం, రంగనాథుని యొక్క సౌరభం అనేటటువంటి మంచి పరిమళం అనేటటువంటి ఒక దేహ గుణము మనకి ఆనంద సంపది, ఆనందం అనేటటువంటి సంపదలో నిమజ్జయతే మనాంసి, మన మనస్సులని నిమజ్జయతే ముంచి వేస్తోంది అంటే ఓలలాడిస్తోంది అని దాని తాత్పర్యార్థంగా మనకి చెప్తున్నారు ఇందులో. ఇక్కడ సౌరభ్యం ఏమిటి ప్రత్యేకించి చెప్తున్నారు అని సందేహం కలిగే అవకాశం ఉంది. రంగనాథుణ్ణి మూలవరులని సేవిస్తూ వచ్చాం మనం ఇంతవరకు కూడా. ఆ మూలవరుల దర్శనంలో ఇంతవరకు మనం స్వామి యొక్క అందాన్ని చూస్తున్నాం. దాన్నే సౌందర్యం అని అంటారు. సౌందర్యం అంటే ప్రత్యేకంగా ఒక్కొక్క అవయవానికి ఉండేటటువంటి అందాన్ని తెలుసుకోవడం అన్నమాట. అయితే రంగనాథుణ్ణి మళ్ళీ వర్ణిస్తారు వేరు శ్లోకాలతో ప్రత్యేకంగా అవయవాన్ని వర్ణిస్తారు. ఇప్పుడు మనకి పూర్తిగా రంగనాథుణ్ణి శేషసాయిగా చూపిస్తూ ఆ స్వామి యొక్క సౌందర్యాన్ని మనకి తెలియచేస్తున్నారు. ఇక్కడి నుంచి ఒక్కొక్క శ్లోకంలో ఆ స్వామి యొక్క దివ్యదేహానికి ఉండేటటువంటి మరికొన్ని గుణాలని కూడా మనకి తెలియచేస్తున్నారు. ఆ గుణాలలో సౌరభ్యం అనేది ఒక గుణం అన్నమాట. ఎక్కడ చెప్పబడింది అనేదాన్ని మనం ముందుగా తెలుసుకుంటే తప్ప ఈ ప్రస్తావన మనకి అర్థమయ్యేటటువంటి అవకాశం లేదు. వెనకటి దాంట్లో మనకి కాంతి కిరణాలని గురించి చెప్పారు. ఇప్పుడు మనకి ఇందులో దేని చెప్తున్నారు? మంచి సౌరభ్యాన్ని గురించి చెప్తున్నారు. దీనికి మనం తెలుసుకోవాలి అంటే భగవద్ రామానుజులు మనకి అందించినటువంటి శరణాగతి గద్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. శరణాగతి గద్యంలో 5వ చూర్ణిక అఖిలహేయ ప్రత్యనీక కళ్యాణైకతాన అంటూ ప్రారంభమవుతుంది. భగవంతుని యొక్క స్వరూపాన్ని గురించి ముందు చెప్తారు. తర్వాత శ్లోకంలో స్వాభిమతానురూప అచింత్య దివ్య అద్భుత నిత్య నిరవజ్య నిరతిశయ ఉజ్వల్య అంటూ స్వామి యొక్క రూపాన్ని గురించి ప్రస్తావన చేస్తారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ముందటి దాకా శరణాగతి గచ్చిని మీరు చక్కగా అభ్యాసం చేసి ఉన్నారు కనుక దేహ గుణాలని చెప్తున్నారు. రూప గుణాలు, స్వరూప గుణాలు, తర్వాత మళ్ళీ గుణ ప్రస్తావం ఉంటుంది. ప్రత్యేకించి
స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని గురించినటువంటి ప్రస్తావన చేస్తారు అక్కడ. అందులో నిరతిశయోజ్వల్య తర్వాత ఉన్నటువంటి పదాలు గుర్తు చేసుకోండి. నిరతిశయోజ్వల్య సౌందర్య సౌగంధ్య సౌకుమార్య లావణ్య యవ్వనాది అంటారు. అక్కడ ఒక 5 గుణాలని మనకి ప్రస్తావన చేస్తున్నారు. అనంత గుణనిధి దివ్య రూప అంటూ మనకి దివ్య రూపం గురించి చెప్తారు. అందులో ఔజ్వల్యము అది నిరతిశయ ఔజ్వల్యం అని చెప్తూ తర్వాత చెప్పినవేవి సౌందర్య సౌగంధ్య సౌకుమార్య లావణ్య యౌవన అని 5 మనకు అక్కడ ప్రస్తావన చేశారు. ఇప్పుడు భట్టర్ వారు కూడా అదే క్రమంలో భగవంతుని యొక్క సౌందర్యాన్ని ఇంతవరకు వర్ణించారు. ఔజ్వల్యం అనేది కాంతి కిరణ ప్రవాహం అనే దాంట్లో ఉజ్వలమైనటువంటి కాంతిని గురించి ప్రస్తావన చేశారు. తర్వాత ఈ శ్లోకం నుంచి వరుసగా మిగిలిన గుణాలను గురించి ప్రస్తావన చేస్తారు. అందులో సౌందర్య సౌగంధ్య అని అన్నారు చూసారా, సుగంధము అని మంచి పరిమళముతో కూడి ఉండడం అనేది కూడా దేహానికి ఉంటునేటటువంటి ఒక గొప్ప గుణం అన్నమాట. ఆ గుణం స్వామి యొక్క దివ్య దేహం ఎప్పుడూ కూడా సౌగంధ్యంతో నిండి ఉంటుంది, సుగంధ కలిగి, ఎందుకంటే ఆయనే సర్వగంధుడు అని చెప్తారు కనుక అంటారు. ఇందులో ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏది అంటే భగవంతుణ్ణి మనం ధ్యానం చెయ్యాలి. ధ్యానం చెయ్యాలి అంటే ఆ ధ్యానానికి ఒక లక్ష్యం ఉండాలి, ఒక ఆలంబం ఉండాలి. ఆ ఆలంబము ధ్యాతలకి ఆలంబము ఏది అనే దాని గురించి మనకి విష్ణు పురాణంలో 3 ఆలంబాలని చెప్తారు, 3 ఆశ్రయాలని చెప్తారు. ఆ 3 ఒకటి భగవంతునికి శరీరం ఏది అంటే ఈ జగత్తు అంటారు. జగత్ శరీరకుడు పరమాత్మ. భగవంతుణ్ణి ధ్యానం చెయ్యాలి అంటే జగత్తు ఆయనకి శరీరము అని భావించి జగత్ శరీరకునిగా ధ్యానం చెయ్యడం అనేది ఒకటి. అది ఒక స్థూల జగత్తే ఒక ఆశ్రయము అని దాన్ని ధ్యానం చెయ్యడం అంటారు. ఇది అశుభాశ్రయం అని చెప్పబడుతుంది. అలా కాకుండా మనకి విష్ణు పురాణంలో చెప్పినట్లుగా చక్కటి ఆయుధాలని ఆభరణాలని చక్కగా బాలికలని అలంకరించుకున్నటువంటి దివ్య మంగళ విగ్రహం దాన్ని ఆలంబంగా చేసుకుని ధ్యానం చెయ్యడం అంటారు. అది శుభాశ్రయం అని చెప్పబడుతుంది. అది కాకుండా 3వ ఆధారాన్ని కూడా చెప్తున్నారు, కాంతిమయుడుగా ఆయనని ధ్యానం చేయడం, జ్యోతిస్వరూపంగా ఆయనని ధ్యానం చేయడం. ధ్యానానికి 3 ఆలంబాలన్నమాట. ఒకటి జగద్రూపిగా, 2 విగ్రహ రూపునిగా, 3 జ్యోతిర్మయునిగా అంటారు, కాంతి రూపునిగా ఆ ధ్యానం చెయ్యడం అంటారు. ఈ జగద్రూపము విగ్రహ రూపము ఈ రెండింటిలో జగద్రూపమైతే అశుభాశ్రయం అంటారు, విగ్రహ రూపమైతే శుభాశ్రయం అని అంటారు. ఇక్కడ మనకి భట్టర్ వారి శ్లోకం ఒకటి గుర్తు రావాలి. సంభాషమాణమివ అనేటటువంటి శ్లోకంలో శుభాశ్రయమాశ్రయాణి అనేటటువంటి ఒక ప్రయోగం గుర్తు చేసుకుందాం. శుభాశ్రయంగా నేను దివ్యాస్త్ర పుష్పిత చతుర్భుజం అనంటూ శుభాశ్రయంగా ఆశ్రయిస్తున్నాను అంటారు. అంటే భగవంతుని యొక్క దివ్య మంగళ విగ్రహము మనకి శుభాశ్రయము, మంగళమైనటువంటి ఆశ్రయముగా అంటారు. అంటే ఆ స్వామిని మనం ధ్యానం చెయ్యడానికి మనం దేన్ని ఆశ్రయించాలి? ఈ 3 అంటే జ్యోతిస్వరూపంగా కానీ లేదా జ్యోతిగా కానీ జగత్తుగా కానీ దివ్యమంగళ విగ్రహునిగా కానీ అనడంలో శుభాశ్రయం ఏది అంటే దివ్యమంగళ విగ్రహం కనుక నేను ఆశ్రయిస్తున్నాను అంటారు భట్టర్ వారు. అందులో అలాంటి దివ్యమంగళ విగ్రహానికి ఉండేటటువంటి రూప గుణాలలో భగవద్రామానుజులు చెప్పినటువంటి క్రమంలో సౌందర్యం తర్వాత చెప్పబడినటువంటి క్రమం సౌగంధ్యం కనుక ఆ సౌగంధ్యం సౌరభ్యం సౌందర్య
సౌగంధ్య అనే దాన్ని ఈ శ్లోకంలో మనకి వర్ణన చేస్తున్నారు. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. రేపు మనం వేదార్థ సంగ్రహంలో ఉండేటటువంటి సన్నివేశాన్ని కూడా అనుసంధానం చేసుకుంటూ వీటిని వివరించుకుంటూ వెళదాం. ఇక్కడ స్వామి యొక్క ఆ దివ్యమంగళ విగ్రహ పరిమళానికి కారణాలు, ఆ పరిమళ వైభవాన్ని ఎలా చెప్తున్నారు అంటే, ఒకటి ఆ ఫణీంద్రుని యొక్క నిశ్వాసం వల్ల, రెండు ఎప్పుడూ అమ్మవారి ఆయననే కూడి ఉంటుంది కనుక సర్వేశ్వరత్వ గంధం ఒకటి అక్కడ కనిపిస్తోంది, ఆయనే సర్వేశ్వరుడు అని తెలియబడుతుంది. మూడవది అంతటా వ్యాపించి ఉంది, అంటే ఇది పరబ్రహ్మ తత్వము అని చెప్పేది జ్ఞానశక్తాదులు ఎలా అయితే చెప్తాయో అలాగే ఈ సౌరభ్యం అనేటటువంటి గుణం కూడా, ఈ సౌగంధ్యం అనేటటువంటి గుణం కూడా స్వామి యొక్క సర్వ లోక వ్యాప్తిని, అన్నింటిలోనూ ఆయన వ్యాపించి ఉన్నవాడు అనే విషయాన్ని తెలియచేస్తుంది అంటారు. ఇంకా ఇందులో ఉండేటటువంటి విశేషాంశాలని యథావకాశం రేపు తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ముందుగా ఈ 2 శ్లోకాలని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. 80